సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్ సిరీస్ సోలో సర్వైవింగ్ అనమాట. సో ఇది నా ఒరిజినల్ వాయిస్. ఇన్ని రోజులు వాయిస్ చేంజర్ అయితే వాడినా, ప్లస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా ఫేస్ గిటంగా చూపించబోతున్నాను మీ అందరికి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో ఈ రోజు వచ్చేసరికి అయితే స్పెషల్ డే అని మీరు అనుకోండి. సో లాస్ట్ వీడియోలో నేను వచ్చేసరికి అయితే ఈ బిల్డ్ అయితే కట్టాను అనమాట. నా ఇంకా చూస్తున్నారు కదా. సో ఈ బిల్డ్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా యాడింగ్స్ చేయాలన్నా అని మీరు గిటం కమెంట్ చేసేయండి. ఏదైనా కొత్త ఐడియాస్ ఇవ్వండి నాకు. పెద్ద కీటంగా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు కలిపిలి చించి వాడేద్దాం. సో ఎస్, నా యాక్చువల్గా నా డీటెయిల్స్ వచ్చేసరికి అయితే ఎక్కువ మందికి ఎవరు తెలియదు. నా ఫేస్ గిటంగా ఎవరు చూడలేరు ఇంతవరకు. కానీ నేను ఫేస్ ఎందుకు ఈరోజు రివీల్ చేయాలనుకుంటున్నా, లేదంటే వాయిస్ ఎందుకు ఈరోజు రివీల్ చేయాలనుకుంటున్నా, అసలు ఎందుకు చేయాలనుకుంటున్నా ఈ వీడియోని. ప్లస్ ఇది టాపిక్ వచ్చేసరికి అయితే మెయిన్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నా ఫేస్ వెబ్ క్యామ్ పెట్టి డైలీ లైఫ్ స్టైల్స్ గిటం పెడదాం అనుకుంటున్నా. అట్లా సంథింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో నా ఫేస్ గిటంగా చూపించి మీ అందరి గిటంగా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా నా ఫేస్. ఒకవేళ నా ఫేస్ బాగోకపోతే మాత్రం తిట్టకండి. సో ఇక్కడ చూసేసుకోవచ్చు, లాస్ట్ వీడియోలో నేనైతే వచ్చేసరికి అయితే ఈ ఫామ్ని అయితే కట్టేసిన అనమాట. కలిపిలి పైన గిటంగా చూసేసుకోవచ్చు మీరు. మొత్తం అసలు మంచి లుకింగ్ కనబడాలని పైన అయితే సెట్ చేసేసిన అది. సో ఇంకా మనకు వచ్చేసరికి అయితే మన విలేజర్లు ఏం చేస్తారో చూడాలి. ఈరోజు వాళ్ళకి గిటంగా జర కోపం గిటం ఉండొచ్చు. మేబీ ఏమంటారు, నేను నా ఫేస్ని చూపించబోతున్నాను కదా, ఈడేనా అని వాళ్ళు అనుకోవాలి. తమ్ముడు హౌ ఆర్ యు, ఎట్లా నడుస్తుంది ఈ జీవితం నువ్వు గిటంగా. ఈరోజు నా ఫేస్ రివీల్ కాబోతుందిరా. ఓకే మీరు చాలా బిజీ ఉన్నట్టు, పర్లేదు నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని. సో నా ఒరిజినల్ వాయిస్ నిజంగా ఒకసారి కమెంట్ చేయండి. నా వాయిస్ పర్లేదా, ఓకే నా ఒరిజినల్ది, లేదా పాత వాయిస్ చేంజర్దే బాగుందా. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి అయితే 1000 బ్లాక్స్ అయితే మైన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్. బయటికి వెళ్ళిపోయి ఇక నా ఫేస్ అయితే మీకైతే చూపిస్తాను అనమాట. ఈరోజు లైవ్ నా ఫేస్ని చూపించే టైం వచ్చేసింది. సో ఎస్, నా ఫేస్ ఒకవేళ మంచిగా లేకపోతే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ టైం ఫేస్ క్యామ్ ఏం పెట్టాను వీడియోస్ చేసేటప్పుడు. లేదు ఓకే నీ ఫేస్ బాగానే ఉంది, చూడదగ్గట్లే ఉంది అంటే మంచిదే నా గిట. సో ఎస్, సాయంత్రం అయితే అవుతుంది. ఇప్పుడు పండుకునే టైం అయింది. హలో ఎవరు హలో బాబు, ఎవరు నువ్వు? నేను పిఎస్ఎస్సి. నువ్వు పిఎస్సి అయితే మళ్ళీ నేనెవరిని? నాకేం తెలుసు నువ్వెవడు. సర్వర్ కాదు నా వరల్డ్. నీ వాళ్ళు ఎట్లా అవుతుంది మళ్ళీ? నేను ఎట్లా అంటే నేను ఎట్లా వచ్చినట్టు చెప్పు. అదే అడుగుతున్నా నేను అట్లా ఎట్లా వచ్చినావు నువ్వు? నా వరల్డ్ కాబట్టి నేను రాగలుగుతా. అండ్ నీకు ఆర్మర్ ఎట్లా వచ్చింది? ఆర్మర్ ఎట్లా వచ్చిందంటూ? ఇది నా ఆర్మర్ రా. నీ ఆర్మరా? What hell is going on here? What do you think of this? అట్లా ఎట్లయితే నీ ఆర్మర్? నేను ఒక ఆర్మర్ మీద పెట్టినది ఏమైనా తీసుకున్నావా? ఓ నీకు ఇదంతా ఓడి చెప్పిండు అంటే నా ఆర్మర్ ఉందని. నీకు ఓడి ఇదంతా చెప్పిండు. నువ్వు అసలు ఎవరు? నా ఆర్మర్ అక్కడ ఉందని నీకెట్లా తెలుసు? ఎవరు నువ్వు ఫస్ట్ చెప్పు. నేను పెట్టినా కాబట్టి నాకు తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఎట్లా వచ్చినావు చెప్పు నా వరల్డ్కి. మళ్ళీ నా స్కిన్ కూడా వేసుకున్నావు. నా స్కిన్ నువ్వు అసలు స్కిన్నే లేదు చూడు, ఏదో క్యారెక్టర్ పెట్టుకొని వచ్చినావు. అది నీకు కనిపిస్తలేనట్టు, నాకు స్కిన్ ఉంది. నీకు స్కిన్ ఉంది? నీకు ఎవరు ఇచ్చి చెప్పు నా స్కిన్ ఫస్ట్. అసలు ఏంది బ్రో నీ బాధ ఏంది? ఎవరు నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు అసలు ఈ వాళ్ళకు నువ్వు ఎట్లా వచ్చినావు చెప్పు. అదే నేను అడుగుతున్నా. నువ్వు ఎట్లా వచ్చినావు? నేను అడగాలి అది. నువ్వు ఎట్లా అసలు నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తావు? నేను అదే అడుగుతున్నా కదా. ఇది నా వరల్డ్, ఈ రోజే ఫేస్ రివీల్ చేస్తున్నా. ఇట్లా కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. ఫేస్ రివీల్ అసలు నేను ఫేస్ రివీలే చేయదామని అనుకోలేదు. ఫేస్ రివీల్ ఎవరు ఇన్వైట్ పెట్టి? నేను ఇన్వైట్ లో కూడా పెట్టలేదు. ఫస్ట్ బయటికి రా నా ఇంట్లోకి బయటికి రా. నువ్వు ఫస్ట్, నా ఇల్లు ఇది. ఫస్ట్ బయటికి రా. నువ్వు పో నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు పో. నా ఐటమ్స్ అంతా బీచ్ నువ్వు పో బయటకో. నువ్వు బయటికి రాడు ఫస్ట్. బయటికి దా. అరే గాయస్, వీడు ఓడో బయట మన లెక్కనే యాక్టింగ్ చేస్తుండు. స్పాన్ పాయింట్ ఈడెందుకు పెట్టుకున్నావు అసలు? నా బెడ్ నేను రోజు ఈయనే పండుకుంటా. మరి నేను నీడా వాచ్మెన్ 142 days ఈయనే పండిన నేను. నువ్వు ఎవరివి ముందు అది చెప్పు. నా గేమర్ ట్యాగ్ తీసుకొని వస్తే నమ్మేయాలా? నీ గేమర్ ట్యాగ్ కాదు, నా గేమర్ ట్యాగ్ ఇది. సరే ఎట్లా అంటావు? ఏంది బాధ ఏం చెప్పు ఫస్ట్. ఎవరు నువ్వు నిజంగా? ఎవరు నువ్వు తెలవాలి నాకు ఫస్ట్.
నేను అదే ఎట్లా అడుగుతున్నా రాగలను కదా. నా వరల్డ్ కి? ఎట్లా బ్రో ఇది నా items తమాషాలు చేయకు. తీసుకున్నావు. నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నా, నువ్వు వీడియోనా? తమాషాలు చేయకు. నా వరల్డ్ వీడియో నువ్వెందుకు చేస్తావు? నా ఫేస్ రివీల్ వీడియో చేస్తా, నా ఇష్టం. నువ్వు మధ్యలో నా వరల్డ్ నీ ఫేస్ లివర్ ఏంది? ఇది నా వాళ్ళు రా భయ్, నీ వాళ్ళు ఎట్లయితే నువ్వు ఫస్ట్ ఎవడు నువ్వు ఫస్ట్ ఇరికేసినాడు. నేను సర్వైవ్ అవుతున్నా కాబట్టి నా వరల్డే ఇది. మరి నేను నీ సర్వైవ్ చేసేటోను కాదా? నా Password మైన్క్రాఫ్ట్ నాయడా? గేమ్లు ఉంది ఇది. నువ్వు ఎవడు రా బాయ్ ఫస్ట్? నా వరల్డ్కి వచ్చి నన్నే అంటున్నావు మళ్ళా. వీడు ఓడో గాయస్, నాకిటంగా అర్థమైతే లేదు. కాదేంది నీ బాత? ఏ ఎస్ అరే నీకుందిరా ఈ రోజు నీకుందిరా. ఉంటద్దా? ఇప్పుడు ఎవరికి ఉంటుందో తెలుస్తుందా? నువ్వు ఫస్ట్ అడ్రస్ పెట్టు నీ అడ్రస్ పెట్టు నాకు. వీడు ఎవడో తమాషాలు చేస్తుండు గాయస్, నాకు అర్థం కావట్లేదు అసలు. వీడు ఎవడు నాకు అర్థమైతే లేదు. ఏయ్, అరే ఓ నన్నెందుకు కొడుతున్నావు? ఎవరు నువ్వు చెప్పు. నా గేమ్ అటాక్ తీసుకొని నా వరల్డ్కి వచ్చి నా స్కిన్ అలా ఫేస్ రివీల్. కుర్రాళ్ళకి బయటికి రాడు నువ్వు ఫస్ట్. అసలు ఈ సంగతి నా ఐటమ్స్ తీసుకొని నన్నే కొడుతున్నావు నువ్వు. నీ ఐటమ్స్ కాదు నా ఐటమ్స్, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎన్నిసార్లు అయినా చెప్పు, అది నా ఐటమ్సే. నా ఐటమ్స్ నీ ఐటమ్స్ సెట్ అవుతాయి. నువ్వు దా. నువ్వు పెట్టి అరే అతను వాడకు ఫస్ట్ నువ్వు ఆగు. అరే నీకుందిరా భయ్ ఇలా అసలు కథలు పోయి. ఎవరికి ఉంటారో చూస్తుంది. అరే రే 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 రే. అరే ఓ నువ్వు ఐటమ్స్ తీసుకొని నన్ను కూడా తవరా రే. ఎవడరా నువ్వు అసలు? నేను పిఎస్సి, నువ్వు ఎవరు చెప్పు. నువ్వు పిఎస్సిసి అయితే నేను ఉండరా భయ్? అని అదే ఎడిటర్నా? అడుగుతున్నా. పిఎస్సిసి ఎడిటర్నా నేను? మన ఓకే బ్రో ఆగా కొట్టకు నన్ను, ఇక కొట్టకు ఓకే కొట్టకు నన్ను. నేను ఎవరంటే అది పేరు నాకిట యాక్చువల్గా నేను పిఎస్ఎస్సి కాదు. ఎవరు నువ్వు చెప్పు. నేను ఎవరంటే నేను సోహోని. సోహోనా? సోహో గేమింగ్, సోహో Y32. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మళ్ళీ నా స్కిన్ ఎట్లా వచ్చింది నీకు? అది మీ ఫ్రెండ్ని అడిగి తీసుకున్నావు బ్రో, మేము ప్రాంక్ చేద్దామని. ప్రాంక్? అరే బ్రో మాట్లాడి తెలుసుకుందాం బ్రో మాట్లాడి తెలుసుకో. ఆగు నువ్వు ఫస్ట్ కత్తి తీసి మాట్లాడు వర్మ. నువ్వు ఫస్ట్ కత్తి తీసి తీసేసిన. ఆగు ఆగు ఆగు. ఓకే ప్రాంక్ Okay, చెప్పు. మళ్ళీ ఏదో face reveal అంటున్నావు, ఏందంటున్నావు? అదేదో కొత్త కంటెంట్ తయారైతుందని ఇట్లా లైట్ గా కంటెంటా? ఆగు నువ్వు. అరే బ్రో కొంచెం 2 హార్ట్ హెచ్పి ఉంది. అరే బ్రో నెక్స్ట్ టైం చేయను బ్రో. ఏదో ప్రాంక్ చేసినావు అనుకురా. మీ ఫ్రెండ్ గాడు ఇచ్చిండు స్కిన్ నాకు. ఎవడాడు? నువ్వే చెప్పాలా పేరు? నేనా? గెస్ చెయ్యి. గెస్. నాకేం తెలుసు, నువ్వే చెప్పు ఎవరో. నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అదే ఆ మస్తు మంది ఫ్రెండ్స్ లలో నీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు లేడా? అందరు క్లోజ్. సరే ఆ క్లోజ్ లలో ఒక్కని పేరు చెప్పు. నువ్వు చెప్పు. అదంతా కాదు, ఎవడిచ్చినో చెప్పు. మీ ఫ్రెండే ఇచ్చిండు నాకు, కావాలంటే అడుగు కాల్ చేసి. ఎంత దూరం ఉరుకుతావు? బ్రో ప్రాంక్ చేసినావు బ్రో, మరి ఇంత దారుణంగా చేయదు బ్రో. ప్రాంక్ అంటే నా వాళ్ళకి వచ్చి నా వాళ్ళే కాదంటే తిక్కలేవా నాకు? నీకు తిక్కలేస్తుంది. ప్రాంక్ అంటే అదే కదా నేను. నా వాళ్ళే దొరికిందా నీకు? అది ఏదో మంచి బిల్డింగ్ చేస్తున్నావు, ఇక నీ కబ్జా చేస్తే ఎట్లుంటది, నువ్వు ఫీల్ ఎట్లయితావు అని ఇట్లా ప్రాంక్ చేసిన అంతే. ఏడును నేను చెప్పాను వస్తే ఇక సావ కొడుతున్నావు. నువ్వు మాట్లాడి తెలుసుకుందాం, చెప్పేది మాట్లాడి తెలుసుకుందాం. ఓకే మాట్లాడుకుందాం. నువ్వు ఏడును బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్తున్నా, ఇంటి దగ్గరికి వస్తున్నా. మీ ఫ్రెండే ఇచ్చిండు నాకు కాంటాక్ట్ నెంబర్ తెలుసుకున్నా. కత్తిది. ఓకే నాకు ఏమన్నా ఫుడ్ మళ్ళా నేను చచ్చిపోతా. చెప్పు ఎవరిచ్చిరు? నా క్లోజ్ ఫ్రెండ్ అయితే భావేష్, అదే అల్ట్రా. చెప్పు ఫ్రెండ్ అల్ట్రా భావేష్. కరెక్ట్ చెప్పినావు నువ్వు. మీ ఫ్రెండ్ అడిగినా నీ రియాక్షన్ ఎట్లుంటది అని ఆడుకోమని చెప్పిండు. తప్పు చెప్పకుండా నా మీద ఇంత పెద్ద ప్లాన్ ఇస్తారు.
భావేష్కే తెలుసు, భావేష్ ప్లాన్ ఇదంతా, నేను ఖాళీ ఎగ్జిక్యూట్ చేసిన. నీ రియాక్షన్ ఎట్లుంటుందని తెలుసుకోమన్నాడు. బాగుందా రియాక్షన్ ఇప్పుడు? రియాక్షన్ మరి అంత ఘాటుగా చెప్తుంది బ్రో. అరే రే రే రే, కొట్టకు బ్రో మాట్లాడి తెలుసుకుందాం అన్న, అందుకే నేను రాలేదు చూడు బయటికి. రియాక్షన్ అరే బ్రో ఈ రియాక్షన్ బాగాలేదు బ్రో. ఆగు. అరే బ్రో వద్దు బ్రో, రియాక్షన్ చూపించాలి. రియాక్షన్ కాదు బ్రో. సో గైస్ ఈ వీడియో కంటే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా టాటా బై బై సీ యూ. ఈ ప్రాంక్ ఎట్లుందో ఒకసారి కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి అందరూ. ఈ సావ కొడుతుడు క్రేజీ బాయ్.